ఈరోజు మా మేనమామల ఇంటికి వెళ్తున్నా. యాక్చువల్గా బైక్లోనే వెళ్ళాలి. నా బైక్లో పెట్రోల్ లేదు కాబట్టి నడుచుకుంటూనే వెళ్తున్నా. చాలా సంవత్సరాలు అయింది నేను ఇలా నడుచుకుంటూ మా మామ వాళ్ళ ఇంటికి వెళ్ళడం. ఇది మా ఊరి గుడి. నేను ఎందుకు ఇంత కష్టపడి మా మామ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అంటే, మా మామ నా కోసం మటన్ చేశాడంట. మటన్ బాగా తిని, యాక్చువల్గా నైట్ నుంచి ఫోన్ చేస్తున్నాడు మా మామ, మటన్ చేశారా తిను, మటన్ రస్ చేశారా తిను అని. అందుకే అలా నడుచుకుంటూ వెళ్ళి మటను ప్లస్ ఇప్పుడు ఏదో దోసనో ఇడ్లీనో ఏదో చేసి ఉంటారు, తినేసి వద్దాం. బైక్లో ఏంటి ఈ పాటికి వెళ్ళిపోయాంట, కానీ పెట్రోల్ లేదు. ఇది కూడా మనం మంచికేలే, బైక్లో వెళ్ళుంటే వ్లాగ్ కూడా తీసి ఉండలేను. ఇలా పోతున్నా కాబట్టి ఏదో వీడియో అన్న తీసుకుంటున్నా. మా మామ ఎప్పుడు చికెన్ చేసినా, మటన్ చేసినా, ఏ స్పెషల్ చేసినా నాకైతే ఫోన్ చేస్తాడు వచ్చి కంపల్సరీ. సో మనమైతే తప్పకుండా వెళ్ళాలి. కొన్నిసార్లు నేను వెళ్ళని రోజులు కూడా ఉన్నాయి, నాకు టైం సరిపోక లేదా ఆఫీస్లో టైం ఎక్కువైపోయి ఇలా కొన్నిసార్లు నేను వెళ్ళకున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ అవేం పట్టించుకోడు మా మామ. పిలిస్తే రాలేదు చూడు అట్లాంటి మాటలన్నీ ఉండదు. మళ్ళీ చేసిన రోజు మళ్ళీ పిలుస్తాడు. ఇక్కడ ఫుల్గా దారి ఉండేది, ఇప్పుడు దారే లేకుండా అయిపోయింది. నడిచే వాళ్ళు తక్కువైపోయారు, అందుకే దారులు కూడా మూసుకుపోయాయి. చిన్నప్పుడు ఇక్కడ అంతా మేము క్రికెట్ ఆడి చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అమ్మమ్మ ఊరు చాలా పక్కనే, జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ కూడా ఉండదు. అందుకే మా మామ నాకు ఊరికి ఫోన్ చేస్తాడు, రా తిందు అనేసి. ఎటువంటి స్వార్థం లేని ప్రేమలో మా మామ ప్రేమ కూడా ఒకటి. ఎటువంటి స్వార్థం ఉండదు. జెన్యూన్గానే పిలుస్తాడు. ఈ దారిలో వచ్చి నేను దాదాపు ఒక 10 సంవత్సరాల పైన అవుతుంది. ఏం చేంజ్ అవ్వలేదు, అలాగే ఉంది. కాకపోతే కొన్ని దారులు మూసుకుపోయినాయి, కానీ అలానే ఉంది. ఇట్లా వస్తుంటే నాకు చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొస్తూ ఉన్నది. ఆదివారం స్కూల్స్కి హాలిడే ఉన్నప్పుడు శనివారం సాయంత్రం మా మామ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళేవాళ్ళు. ఇలా దీంట్లో నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఒకవేళ నేను అక్కడ నేను ఉండను, నేను వెళ్ళిపోతాను అట్లా ఇట్లా అని వాళ్ళని ఇబ్బంది పెట్టాను అనుకో, ఇక్కడ ఒక కాలువ ఉంటుంది. ఆ కాలువలో పాములు ఉన్నాయి, దెయ్యాలు ఉన్నాయి అని నాకు మాయ మాటలు చెప్పేసి అక్కడే ఉంచుకునేవాళ్ళు. చాలా ఉన్నాయి ఇట్లాంటివి. దీపావళికి, సంక్రాంతికి అన్నిటికీ ఇక్కడికి వచ్చేవాళ్ళం. నేను వచ్చేసాం. కొంచెం దూరం తర్వాత మా మామ ఇల్లు వచ్చేస్తుంది. చాలా రోజుల తర్వాత నడుస్తున్నా. అదే అన్నమాట మా మామ వాళ్ళ ఊరు. ఇది మా మామ వాళ్ళ ఊరు. చూసారా ఎంత సింపుల్ మా మామ ఇంటికి రావడం. నేను చిన్నప్పుడు పుట్టింది ఇక్కడే, ఈ ఊర్లోనే పుట్టా. ఇక్కడ ఒక చిన్న బోర్ కూడా ఉంటుంది. ఆ బోర్లో కూడా నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. అందరూ షాక్ అవుతారు, ఏంది నడుస్తున్నారు ఊరు. బాగుంది కదా ఊరు.
నడుచుకొని రావడం చాలా ఈజీ బైక్ కంటే. కరెక్ట్గా 5 నిమిషాలు రావచ్చు. ఇది మా మామ వాళ్ళ ఇల్లు. వచ్చేసాం. తినలేదు ఆయన అయిపోతే మటనా కాదు. తిన్నప్పుడు ఎందుకు తీసుకున్నావా? పొద్దునే అన్నము, చికెన్, మటను, వంకాయ కూర, రసం.